వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇంద్రభక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఇంద్రభక్తి టీవీ ప్రేక్షకులకు, అభిమానులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క వారంలో వార ఫలితం అలాగే రాశి ఫలితం గురించి తెలియజేసుకుందాం. జనవరి 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు వార ఫలితం అలాగే రాశి ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాహరం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వర్ధనముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. స్వస్తి శ్రీ చాంద్రమాన వ్యవహారిక క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హిమవంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షము విద్యా తిథి బుధవారం 1 జనవరి 2025 నుండి ప్రారంభించి 7 జనవరి 2025 మంగళవారం వరకు ఈ యొక్క వార ఫలితం గురించి తెలుసుకుందాం. ఈ వారంలో సూర్యోదయం అనేది 6:46 ప్రారంభమై 5:50 ముగుస్తూ ఉంటుంది. అలాగే వారాంతానికి వచ్చేసరికి 6:48 ప్రారంభమై 5:56 సూర్యాస్తమయం అనేటువంటిది అవుతూ ఉంటుంది. అలాగే 1వ తేదీ బుధవారము విదియ పుష్యశుద్ధ విదియ రాత్రి 3:16 వరకు ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 1:04 వరకు ఉంది. ఈరోజు వర్జం అనేటువంటిది ఏమీ లేదు. అలాగే 2వ తేదీ గురువారము తదియ రాత్రి 2:16 వరకు ఉంది. శ్రవణ నక్షత్రం రాత్రి 12:42 వరకు ఉంది. వర్జం అనేటువంటిది సాయంకాలం 6:10 నుండి 7:33 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 10:46 నుంచి 11:34 వరకు ఉంది. అలాగే 3వ తేదీ శుక్రవారము చవితి రాత్రి 12:50 వరకు ఉంది. ధనిష్ఠ నక్షత్రం రాత్రి 11:55 వరకు ఉంది. 4వ తేదీ శనివారము పంచమి రాత్రి 11:02 నుండి వరకు ఉంది. శతభిష నక్షత్రం రాత్రి 10:48 వరకు ఉంది. 6వ తేదీ సోమవారం సప్తమి సాయంత్రం 6:45 వరకు ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్రం రాత్రి 7:53 వరకు ఉంది. ఈరోజు దుర్ముహూర్తం అనేది రాత్రి 11:34 నుంచి అలాగే 1:23 వరకు ఉంది. 7వ తేదీ జనవరి 2025 మంగళవారం పుష్యశుద్ధ అష్టమి సాయంకాలము 4:25 వరకు ఉంది. రేవతి నక్షత్రం సాయంకాలం 6:14 వరకు ఉంది. అలాగే ఈరోజు దుర్ముహూర్తం అనేటువంటిది ఉదయం 11:08 ప్రారంభమై 12:43 వరకు ఉంది. కాబట్టి సరాసరిగా ఈ వారంలో విశేషాంశాలు అనేటువంటివి ఎక్కువగా ఏమీ లేవు. ఆంగ్ల నూతన సంవత్సరం మాత్రమే మనకు విశేష ఫలప్రదమైనటువంటిది. ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంటుంది, ఏ రాశుల వారికి ఏ విధంగా కొత్త సంవత్సరంలో రాశి ఫలితాలు అనేటువంటివి ఉంటూ ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ప్రేక్షకులందరికీ కూడాను రాశి ఫలితాల్లో భాగంగా అందరికీ
ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ఈ సంవత్సరం కూడా శుభం జరగాలి, అంతా అఖండ ఐశ్వర్యంతో సుఖశాంతులతో అందరూ కూడా వర్ధిల్లాలి అని కోరుకుంటూ ప్రారంభిస్తున్నాము. ముందుగా మేషరాశి వారు, ఈ రాశి వారికి చాలా యోగదాయకంగా, చాలా అష్టైశ్వర్యాలతో కూడుకున్న విధంగా ఉంటూ ఉంటుంది. అంతేకాకుండా వీరు చేసేటువంటి కార్యాదుల్లో కూడా సకల విధాలైనటువంటి జయాదులు కలుగుతూ ఉంటాయి. ఇతరుల యొక్క సహాయాన్ని కొంతవరకు పొంది వీరు కార్యంలో దిగ్విజయాన్ని సంపాదించేసి చక్కని ఫలితాలను పొందుతూ ఉంటారు. వీరు ఈ యొక్క రాశి ఫలితంలో భాగంగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వ్యవసాయదారులు, అలాగే విద్యార్థులు అందరికీ కూడాను అనుకున్న సమయంలో పనులు అనేటువంటివి సకాలంలో పరిపూర్తి చేసుకుని ఇతరుల యొక్క మన్ననలను కూడాను పొందుతూ ఉంటారు. వీరు ప్రధానంగా విష్ణు సహస్రనామ పారాయణం చేసినట్లయితే మరింతగా శుభప్రదం, ఫలప్రదంగా ఉంటూ ఉంటుంది. వృషభ రాశి, ఈ రాశి వారికి నూతన సంవత్సరంలో చాలా యోగదాయకంగా, శుభదాయకంగా ఉంటూ ఉంటుంది. పనులన్నీ కూడాను పరిపూర్తి చేస్తూ ఉంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ ఉంటారు. అలాగే ఇతరుల యొక్క సహకారాన్ని పొందుతూ ఉంటారు. స్త్రీ మూలకంగా ద్రవ్య సంప్రాప్తి కూడాను సిద్ధిస్తూ ఉంటుంది. ఎంతో కాలం నుండి వేచి చూస్తున్నటువంటి పనులన్నీ కూడాను సకాలంలో పరిపూర్తి చేసుకుని మీరు శుభదాయకంగా ముందుకు సాగడానికి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. అలాగే మీరు చేపట్టబోయేటువంటి ప్రతి కార్యంలో కూడాను ఆ భగవత్ కృపతో అన్నీ కూడాను విఘ్నాలన్నీ తొలగిపోయి చక్కని కార్య సాఫల్యత ఏర్పడి అందరూ కూడాను మంచి పేరు ప్రతిష్టలు పొందుతూ ఉంటారు. కాబట్టి మీరు ఎలాంటి విఘ్నాలు కూడా రాకుండా ఉండడం కొరకు మహాగణాధిపతి స్తోత్ర పారాయణం అనేటువంటిది మీరు చేయండి. స్తోత్ర పారాయణం చేయడం వల్ల మరింతగా శుభప్రదం, ఫలప్రదంగా ఉంటూ ఉంటుంది. మిథున రాశి, ఈ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటూ ఉంటుంది. అనుకున్నటువంటి కార్యాలన్నీ కూడాను పరిపూర్తి చేస్తారు. వీరు చేపట్టబోయేటువంటి పనులలో కూడాను అంత అనుకున్న ప్రకారంగానే సకాలంలోనే సంకల్ప ప్రకారంగా పరిపూర్తి చేస్తూ ఉంటారు. వీరు దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు కూడా సందర్శన చేస్తూ ఉంటారు. అలాగే నూతన స్థిరాస్తులు వృద్ధి పొందించుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసి కొంతవరకు సఫలీకృతులు కూడా అవుతూ ఉంటారు. వీరు మిగతా కార్యాలు కూడాను సకాలంగా పరిపూర్తి అవ్వడం కొరకు మహాలక్ష్మి అష్టోత్తర శతనామ పారాయణం చక్కగా ఆచరించుకోవడం చేయడం వల్ల మరింత శుభప్రదంగా, ఫలప్రదంగా ఉంటూ ఉంటుంది. కర్కాటక రాశి, ఈ రాశి వారికి చాలా యోగదాయకంగా ఉంటూ ఉంటుంది. అనుకున్నటువంటి పనులు సకాలంలో పరిపూర్తి చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, విద్యార్థులకు అందరికీ కూడాను పనులన్నీ కూడాను సకాలంలో పరిపూర్తి చేసుకుని మీరు అనుకున్నటువంటి కార్యాలు పరిపూర్తి చేసుకోవడం వల్ల ఇతరుల యొక్క మన్నలను పొందడం, ఆకస్మికంగా ధనలాభ సంప్రాప్తి కలగడం, స్థిరాస్తులు పొందించుకోవడం కొరకు, అలాగే ముడి చమురుకు సంబంధించినటువంటి వ్యాపారాలు కూడాను ప్రారంభించడానికి వీలు కలుగుతూ ఉంటుంటుంది. అలాగే మీరు చేపట్టబోయేటువంటి పనులలో అన్నీ కూడాను ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండడం కొరకు నారాయణ కవచ పారాయణాన్ని చేయండి. దానివల్ల మీకు సకల దృష్టి దోషాదులు పోయి నరదోషాలు కూడా పూరితగా పోయి భగవత్ కృపకు పాత్రులవుతూ ఉంటారు. సింహరాశి, ఈ రాశి వారికి చాలా అనుకున్నట్టుగా పనులు పరిపూర్తి చేస్తూ ఉంటారు. ఎంతవరకు మీరు చేయాలనుకుంటారో అంతకు 1-2 రెట్లు పని ఇంకా బాగానే ముందుకు సాగిపోతూ ఉంటుంది. దానితో ఆనందోత్సాహాల మధ్య చాలా కుటుంబ సభ్యులతో చక్కగా కాలం గడుపుతూ ఉంటారు. వీరు చేపట్టబోయేటువంటి పనులలో కూడాను ప్రతిదీ కూడా భగవత్ కృప చేత అన్నీ సకాలంలోనే పరిపూర్తి చేసుకోవడం, అంతేకాక మీరు చేపట్టినటువంటి కార్యాదుల్లో కూడాను మంచి పేరు ప్రతిష్టలు సాధించుకోవడం, సకాలంలోనే రావాల్సినటువంటి డబ్బులు రావడం, అందడం జరుగుతూ ఉంటుంది. దీంతో కీర్తి ప్రతిష్టలు ఎనలేనివి సంపాదించుకొని ఇక జీవితంలో స్థిరపడే విధంగా పూర్తిగా మంచి అందరి విశ్వాసాలను కూడా పొంది సుఖంగా ఉంటూ ఉంటారు. వీరు వీలైనంత వరకు వెంకటేశ్వర వజ్రకవచ పారాయణాన్ని చేయండి.
దానితో మరింతగా సుఖ సంతోషాదులతో ఉంటూ ఉంటారు. కన్యా రాశి, ఈ రాశి వారికి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కాస్త మెరుగ్గానే ఉంటూ ఉంటుంది. పనులన్నీ కూడా సకాలంలో పరిపూర్తి చేస్తారు. స్థిరాస్తులు కొనడానికి ప్రయత్నాలు చాలా వేగవంతంగా సాగుతూ ఉంటుంటాయి. వీలైనంత వరకు ఇంట్లో శుభకార్యాలు కూడా చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. దూర ప్రయాణాలు ఎక్కువగా అధికంగా చేస్తూ ఉంటారు. ఉద్యోగంలో కాస్త ఒత్తిడి అనేటువంటిది అధికంగా ఉంటూ ఉంటుంది. మీరు చేపట్టేటువంటి పనులన్నీ కూడాను సకాలంలో పరిపూర్తి చేసుకొని ఆ భగవత్ కృపకు అనుగ్రహానికి కృపకు పాత్రలు అవుతుంటారు. వీలైనంత వరకు మహాగణాధిపతి ప్రార్థించుకుని లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల మీకు దూర ప్రయాణాలలో కూడాను సుఖమయంగా సాగుతూ ఉండడానికి మీకు వీలు కలుగుతుంటుంది. వీలైనంతగా మీరు ప్రయాణం ప్రారంభించే సమయంలో హనుమాన్ చాలీసా పఠనం చేస్తూనే ప్రారంభించండి. దానితో మరింత శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది. తులారాశి, ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారంలాగానే ఉంటూ ఉంటుంది. పనులన్నీ కూడాను సకాలంలో పరిపూర్తి చేస్తారు. వీలైనంత వరకు స్త్రీ మూలకంగా ద్రవ్య సంప్రాప్తి కలుగుతూ ఉంటుంది. స్థిరాస్తులు వృద్ధి చెందిస్తుంటారు. సువర్ణము, రజితము మొదలైనటువంటివి చాలా అధికంగా వృద్ధి పొందింపజేస్తూ ఉంటారు. దానితో వ్యవసాయ భూములు, స్థిరాస్తులు మొదలైనటువంటివి వృద్ధి పొందించుకొని మీరు వీలైనంత వరకు ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల కృపా కటాక్షాదుల చేత ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేయండి. దానితో మరింతగా శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది. వృశ్చిక రాశి, ఈ రాశి వారికి ఎంతో కాలం నుండి వేచి చూస్తున్నటువంటి పనులన్నీ కూడాను సకాలంలోనే పరిపూర్తి జరుగుతూ ఉంటుంది. ఇతరుల యొక్క సహాయం పొందడం వల్ల దానితో పనులు చాలా వేగవంతమై ముందుకు సాగడానికి అవకాశాలు మెండుగా ఉంటుంటాయి. వీరు చేపట్టబోయేటువంటి పనులలో అన్నీ కూడాను సకాలంలోనే పరిపూర్తి అవ్వడం ఆ భగవత్ కృపకు పాత్రులైనట్టుగా మనకు ఏర్పడుతూ ఉంటుంది. ఆ భగవంతుని అనుగ్రహం ఉంటేనే ఆ విధంగా సకల కార్యాదులన్నీ కూడాను సిద్ధిస్తూ ఉంటాయి. దానితో పాటు మీకు కుటుంబ సభ్యులందరి యొక్క సహాయ సహకారాలు కూడా తోడ్పాటు ఏర్పాటై దానివల్ల మీరు మరింతగా ముందుకు సాగడానికి మీకు మార్గం అనేటువంటిది, సుగమం అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది. దీనికి తోడుగా మీరు సప్తశ్లోకి దుర్గా పారాయణం చేయండి. దానితో శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది. ధనస్సు రాశి, ఈ రాశి వారికి నూతన సంవత్సరంలో చాలా శుభదాయకం, యోగదాయకంగా ఉంటుంది. త్వరలోనే బృహస్పతి చాలా ఆనుకూల్యంగా ఏర్పడుతూ ఉంటాడు. దానితో ఉద్యోగంలో, వ్యాపారంలో, ప్రమోషన్లో మొదలైనటువంటివి రావడానికి మార్గం అనేటువంటిది సుగమమవుతూ ఉంటుంది. మీరు చేపట్టబోయేటువంటి పనులలో ఎలాంటి అవాంతరాలు కలగకుండా ఉండటం కొరకు దుర్గా కవచ పారాయణం చేసుకోండి, మరింతగా బాగుంటుంది. అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో మీరు చాలా శ్రేయోదాయకంగానే ఉంటుంటారు. మకర రాశి, ఈ రాశి వారికి నూతన సంవత్సరంలో చాలా ఎనలేనటువంటి లాభాలు రావడానికి మార్గాలు అనేటువంటివి చాలా ముందుకు వస్తూ ఉంటాయి. వీరు చేపట్టబోయేటువంటి పనులలో కూడాను అందరి తోడ్పాటు అనేటువంటిది ఆకస్మికంగా ఏర్పడేసి సకల విధాలైనటువంటి పనులన్నీ కూడాను ఒక్క క్షణంలోనే అయిపోతాయా అన్నట్టుగా అందరి తోడ్పాటు మనకు సహకారం ఏర్పడేసేసి చాలా ముందుకు సాగడానికి అవకాశాలు మెండుగా ఏర్పడుతుంటాయి. కనుక వీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడాను భగవత్ అనుగ్రహం పొందాలి. ఇంతకాలం నుండి వేచి చూస్తున్నటువంటి డబ్బు కొరకు అది ఆకస్మికంగా వచ్చి చేరడం, దానితో మీ పనులన్నీ కూడాను పరిపూర్తి అవ్వడం, సుఖ సంతోషాలతో ఉండడం, స్థిరాస్తులు వృద్ధి పొందించుకోవడానికి మార్గాలు అనేటువంటివి చాలా సుగమం అవడానికి చాలా తోడ్పాటు అవుతూ ఉంటుంది. మీరు వీలైనంత వరకు ఖడ్గమాల స్తోత్ర పారాయణాన్ని పఠించండి. కుంభరాశి, ఈ రాశి వారికి కాస్త ఒత్తిడి అనేటువంటిది అధికంగా ఉంటుంది. త్వరలోనే గురుగ్రహ సంచారం, శనిగ్రహ సంచారంలో మార్పు అనేటువంటిది సంభవించేసి దానితో శ్రేయోదాయకంగా ఉంటుంటుంది. ఏళ్ళనాటి శని అనేటువంటిది చివరి దశకు మరి ఒక 2.5 సంవత్సరాలతో ముగిసిపోతూ ఉంటుంది. దాదాపుగా 75% అనేటువంటిది పరిపూర్తి అయిపోయింది. ఇక మీరు భయపడాల్సినటువంటి అవసరం అనేటువంటి అంతగా రాదు. కానీ ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించడం అనేటువంటిది అవసరం. ఇంట్లో కుటుంబ సభ్యులందరి ఆరోగ్య విషయంలో కూడాను చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడాను అందరి మన్నలను, సహాయ సహకారాలు కూడాను పొందడానికి
వీలవుతుంటుంది. ఆర్థికంగా బాగానే ఉంటుంది. దాని తోడుగా ఖర్చులు కూడా అదే విధంగా సాగుతూ ఉంటాయి. వీలైనంత వరకు సప్తశతిలో ఉన్నటువంటి కవచ పారాయణాన్ని మీరు చదవండి ప్రతినిత్యం, లేదా నారాయణ కవచం కానీ లక్ష్మీనారాయణ కవచ పారాయణం కానీ చేయండి. మరింత శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది. మీనరాశి, ఈ రాశి వారికి చాలా శుభదాయకంగా ఉంటూ ఉంటుంది. ఏళ్ళనాటి శని ప్రభావం కొంతగా ఏర్పడుతూ ఉంటుంది. అప్పుడు జన్మానలోకి వచ్చేస్తూ ఉంటాడు కనుక కొన్ని ఇబ్బందులు అనేటువంటి పెట్టినప్పటికి కూడాను మీరు చేసేటువంటి భగవన్నామ స్మరణ వల్ల చాలా కరుణా కటాక్షాదులు, భగవత్ కృప అనేటువంటిది మీ చెంత ఏర్పడేసి చాలా వరకు ఇబ్బందుల నుంచి అధిగమించేసి ముందుకు సాగడానికి వీలవుతూ ఉంటుంది. కనుక మీరు చేసేటువంటి ప్రతి కార్యంలో భగవన్నామస్మరణతోనే మీరు ప్రారంభించండి. దానితో మరింత శ్రేయోదాయకమవుతూ ఉంటుంది. వీలైతే లలితా సహస్రనామ పారాయణం కానీ విష్ణు సహస్రనామం ద్వాదశావృత్త పారాయణం చేయండి. మరింతగా శుభప్రదం, ఫలప్రదంగా ఉంటూ ఉంటుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం స్వస్తి.